ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి శ్రీలంక సమీపన అండమాన్ ప్రాంతానికి ఈ నెల 16వ తేదీనకు ఈ నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ తర్వాత దీని గమనం పరిస్థితి కూడా మారే అవకాశాలు ఉన్నాయి. సహజంగా చూసుకుంటే కేరళను సహజంగా మే 30 కానీ లేక జూన్ 1వ తేదీకి నైరుతి రుతుపవనాలు తాకడం సహజంగా జరుగుతుంది. కానీ ఈరోజు చూసుకుంటే మే 16వ తేదీకి అండమాన్ ప్రాంతానికి విస్తరించే నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. కేరళ, తమిళనాడుతో పాటు రాయలసీమలోని అనంతపూర్, చిత్తూరు జిల్లాలకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ దశలో మరోవైపు చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమైన పరిస్థితి. ఈ దశలో దీని పరిస్థితులు బట్టి ఇది మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి దీని ప్రభావంలో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ అల్పపీడనం బలపడినట్లయితే సముద్రం అల్లకల్లోలంగా ఉండడమే కాకుండా ఇతర అంశాల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇది మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించిన అంశాలు కూడా గుర్తించే అవకాశం ఉంది. ఇక ఈరోజు వాతావరణం పరిశీలిస్తే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాలు బట్టి దాదాపు 122 మండలాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. అట్లాగే చూసుకుంటే మొత్తం ఏపీలోని 22 జిల్లాల్లో కూడా వడగాళ్ళు అలాగే ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎండ తీవ్రత ఉక్కపోత ఉన్నప్పటికీ కూడా నైరుతి రుతుపవనాలు త్వరితగతిన అండమాన్ ప్రాంతానికి విస్తరించడంతో మరింత త్వరితగా తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈసారి వాతావరణ శాఖ అంచనాలు బట్టి కనీసం 4-5 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఏపీని పలకరించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మరికొన్ని గంటల్లో వాతావరణ పరిస్థితులు బట్టి మనం అంచనాలు వేసే అవకాశాలు ఉన్నాయి.